హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో అసలు మానీష్ గారు వరస్ట్ బిహేవియర్ అని మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఏంటి సంచాలక్గా కంప్లీట్గా ఫెయిల్యూర్. పాపం అసలు ఇమ్మాన్యుల్ ఏదో చిన్న అవకాశం వస్తే క్యాప్టెన్సీ టాస్క్లో ఆడదామని వచ్చేస్తే అవకాశమే లేకుండా ఎలిమినేట్ చేయడం ఎంతవరకు అసలు కరెక్ట్. అసలు ఒక చిన్న స్థాయి నుంచి అతను కూడా కామన్ మ్యాన్ అని చెప్పుకోవాలి. ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఒక చిన్న కమెడియన్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళి జబర్దస్త్లో కమెడియన్గా వంచలంచలుగా ఎదుగుతూ మళ్ళీ తర్వాత ఒక మా టీవీలోకి వెళ్ళి ఇప్పుడు కంటెస్టెంట్గా వచ్చి ఏదో ఆడదామని అనుకుంటే అతను కూడా కష్టాలు పడి వచ్చాడు కదా, కామన్ మ్యాన్గానే వచ్చాడు కదా. సో అతన్ని ఈ యొక్క సెలబ్రిటీ హోదా వచ్చిందంటే ఈ మధ్య సెలబ్రిటీ వచ్చింది, అంతకుముందు సెలబ్రిటీ కాదు కదా. సో అతన్ని ఏదో ఆడదామని అనుకుంటుంటే పాపం అసలు తీసేసేసేది ఏంటో నాకైతే అర్థం కాలేదు. అసలు వరస్ట్ అంటే వరస్ట్. అంతకుముందు ఉన్న ఒక ఇద్దరు కంటెస్టెంట్లకి ఆగో అని చెప్పి అతనికి ఎందుకు ఆగకుండా, ఒకవేళ ఆగో అని చెప్పకపోయినా ఒకవేళ అతను మిస్టేక్గా చేసినా కానీ అది ఏదో ఫౌల్ కింద తీసుకొని వార్నింగ్ అలా ఇచ్చేసింది. అసలు ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు నాకైతే అసలు చాలా బాధేసింది. ఇమ్మాన్యుల్ అసలు దాదాపు 5 minutes ఆర్గ్యుమెంట్ చేశాడు. అసలు ఇంకా లైవ్లో ఎంత ఆర్గ్యుమెంట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. సో చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు, చాలా ఎంత మాట్లాడినా కానీ అసలు మానేసి అసలు వరస్ట్ బిహేవియర్. ఏదో స్ట్రాటజీ అనుకుంటా స్ట్రాటజీ బోర్డు పెట్టి ఏదైతే రాసేసి చెప్పుకుంటూ వచ్చాడు మానిష్. అంత స్ట్రాటజీస్ అంత తెలివితేటలు, నేను ఒక్కనే తెలివితేటలు, నాకు ఒక్కడికే తెలివితేటలు ఉన్నాయి అనుకోవడం అనేది సో అమాయకత్వం. సో నాకు తెలివి ఉందనుకోవడం తప్పు లేదు, కానీ సో నాకు కూడా తెలివి ఉందనుకోవడం తప్పు లేదు. అసలు నాకే తెలివి ఉందనుకోవడం అసలు మూర్ఖత్వం అది. సో నేను ఒకటినే తెలివైనవన్నీ నాకే తెలుసు అని చెప్పేసి ఏదో చిన్నగా ఒక బిగ్ బాస్ లాస్ట్లో ఒక అవకాశం ఇచ్చాడు, నీకు సంచాలకుగా అవకాశం ఇచ్చాడు. ఇన్నాళ్ళు అసలు ఇతను వాడుకోలేదు మానిష్ని. సో మానిష్ని ఒకసారి వాడారు సంచాలకుగా, కంప్లీట్గా ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఇమ్మాన్యుల్కి ఎంత అన్యాయం జరిగిందంటే, సో సంచాలక విషయంలో అతను వేరే వాళ్ళకి నేను అన్యాయం చేయట్లేదు కదా అతను అన్నప్పుడు, కానీ అసలు అతనికి చెప్పి ఉండి ఏదో మాట్లాడి ఉంటే బాగుండేది నాకు అనిపించింది. వాళ్ళ గెలిపించుకోవడం కోసం అని చెప్పేసి పాపం చాలా బాధ పెట్టాడు ఇమ్మాన్యుల్కి. సో ఇమ్మాన్యుల్ విషయంలో మాత్రం చాలా అన్యాయం జరిగింది అని చెప్పుకోవాలి. సో ఇక సంజన విషయానికి వస్తే, సంజన గారికి స్టార్టింగ్లో అసలు సో బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్ పిలిచేసేసి సీక్రెట్ టాస్క్ ఇస్తాడేమో అనుకున్నాను. సీక్రెట్ టాస్క్ కాదు, క్యాప్టెన్ టాస్క్ ఇచ్చారు. సో క్యాప్టెన్సీ టాస్క్ అని చెప్పి పిలిచేసేసి సో ఆవిడ గురించి ఒపీనియన్ అడిగితే ఆ ఒపీనియన్ అందరూ చెప్పారు. సో అందరి గురించి చెప్పింది ఆవిడ. ఇక సంజన గారి విషయానికి వస్తే, సంజన గారు సిగరెట్ డబ్బాను దాచిపెట్టారు. ఆ సిగరెట్ డబ్బా వచ్చేసి సుమన్ శెట్టి గారిది. సుమన్ శెట్టి గారు అసలు అలా ఇలా తిరుగుతూ నానా హైరాణ పడ్డారు, అసలు ఎక్కడుంది అని చెప్పేసి. సో చాలామందిని అడిగారు ఎవరు తీశారు అని చెప్తే అసలు ఎవ్వరు కూడా అసలు చెప్పలేదు ఆవిడ. సో నేను తీయలేదనే చెప్తుంది. సుమన్ శెట్టి గారు ఎంత అడుగుతున్నా కానీ అసలు చెప్పనే లేదు ఆవిడ. సో ఈవెన్ ఇమ్మాన్యుల్ గారు కూడా అడిగారు, సో మీరేమైనా తీసుకుంటే చెప్పండి మేడం పాపం అని చెప్పినా కానీ ఆవిడ చెప్పట్లేదు. చివరికి కెమెరాకి చెప్తుంది అసలు నేనే తీశానని చెప్పేసి, నేనే దాచిపెట్టానని చెప్పేసి నవ్వుకుంటూ చెప్తుంది. సో ఈవిడ మరో లేడీ వర్షన్ ఆఫ్ శివాజీ గారిలా అనిపించారు అసలు. సో టాస్క్ విషయంలో కూడాను ఆవిడ ఎలా ఆడుతుందా అని అనుకున్నాను. సో ఇక్కడ క్యాప్టెన్ టాస్క్లో కూడాను సో ఆవిడ ఆడకపోయినా కానీ వేరే వాళ్ళతో ఆడిచ్చారు, బిగ్ బాసే గెలిపించడమో అనే ఫీల్ వచ్చింది నాకైతే. సో ఆవిడకి ఏంటంటే, సంజన గారిని ఏంటంటే కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచేసి ఏదో సీక్రెట్ టాస్క్ ఇస్తాడేమో నేను అనుకున్నాను. సో సీక్రెట్ టాస్క్ కాకుండా క్యాప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. సో క్యాప్టెన్సీ టాస్క్లో ఏంటంటే, సో క్యాప్టెన్సీ టాస్క్లో ఆవిడని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒపీనియన్ అడిగారు, ఎవరెవరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి అడిగితే సో చెప్పేశారు బిగ్ బాస్ గారికి చెప్పేసింది ఈవిడ. సో బిగ్ బాస్తో కూడా అడిగిందనమాట. సో మా ఫ్యామిలీ వాళ్ళంతా బాగున్నారా, నేను ఇంకా స్ట్రాంగ్ అవుతానంటే మీ ఫ్యామిలీ వాళ్ళంతా బాగున్నారని చెప్పేసి చెప్పాడు. సో అని చెప్పిన తర్వాత ఆవిడ చెప్పిందనమాట ఎవరు క్యాప్టెన్సీ టాస్క్లో. సో క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఈ క్యాప్టెన్సీ టాస్క్కి కొంతమంది సెలెక్ట్ చేసుకోవాలి, మీరే సెలెక్ట్ చేసుకుని అంటే సంజన గారు సెలెక్ట్ చేసుకున్నారనమాట. దాదాపు ఒక 5 members సెలెక్ట్ చేసుకుంది. ఆ 5 membersలో అందులో నేను కూడా ఉండాలని చెప్పేసి ఆవిడ పేరు కూడా సెలెక్ట్ చేసుకుంది. సో ఆవిడ పేరు కూడా సెలెక్ట్ చేసుకుని ఆవిడ పేరు డిమాన్ పవన్, సృష్టి, మాస్క్ మ్యాను, అదేవిధంగా ఇమ్మాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంది. సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో వీళ్ళకి మళ్ళీ తర్వాత వీళ్ళకి ఒక ఓటింగ్ పెట్టారు. సో ఓటింగ్ పెట్టేసి ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఆపోనెంట్గా ఎంచుకున్నారు. సో వీళ్ళు బిగ్ బాస్ గారికి అర్థమైపోయింది, వీళ్ళు ఆడిస్తే ఆడరు అని చెప్పేసి. సో వీళ్ళు ఆడలేరు అని చెప్పేసి వీళ్ళకి అపోనెంట్గా ఉండే వాళ్ళని తీసుకొని వాళ్ళతో ఆడిచ్చారు, ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళతో ఆడిచ్చారు. సో ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో ఆ కంటెండర్స్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పార్ట్నర్స్ ఆడబోతారనమాట. సో సంజన గారికి వచ్చేసేసి శ్రీజ, అదేవిధంగా ఇమ్మాన్యుల్కి వచ్చేసేసి భరణి గారు. సో ఇలా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో రాము గారు, ప్రియా గారు,
భరణి గారు వీళ్ళంతా కూడా ఆడుతున్నారు. సో శ్రీజ వీళ్ళంతా పోయి ఆడుతున్నారు. సో ఇక్కడ ఉన్న టాస్క్ ఏంటంటే ఒక ఫెడల్ పెట్టింటారు, అంటే ఒక బోర్డు లాగా ఉంటుంది. ఆ బోర్డులో చిన్న చిన్న ఫెడల్ లాగా ఉంటాయి. సో అవన్నీ తీసేస్తే ఒక ఫెడల్లో ఒక్కొక్కటి తీసేస్తే వాళ్ళు కిందకు పడిపోతారనమాట. సో కింద పడకుండా ఎవరైతే పైన ఉంటారో వాళ్ళే గెలిచినట్టు. సో ఆ టాస్క్లో వచ్చేసి సంచాలకుగా ఇవన్నీ మానేష్ గారిని పెట్టారు. సో మానేష్ గారు లాజిక్ అనుకుంటా, అసలు లాజిక్ లేకుండా అసలు ఎవరి మాట అయినట్లేదు. సో నేను మొన్న రాము గారి మీద అరుస్తున్నాడు, రాము గారి మీద నేను మీ మాట విన్నా అని చెప్పేసి రాము గారి మీద అరిచారు. సో మాస్క్ మ్యాన్ మీద అరిచారు. సో నిన్న ఈరోజు శ్రీజ గారి మీద అరిచారు. సో ప్రతి ఒక్కరిని అసలు నేను ఎవరిని నమ్మకు అనుకుంటా. అసలు అతను ఏ స్ట్రాటజీ మీద వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలు ఏం అర్థం కాలేదు. అసలు కష్టమే, అసలు మానేష్ గారు చాలా కష్టము. సో అసలు నేను స్ట్రాటజిస్ట్ అని చెప్పేసి నేను అభిజిత్ లాగా ఆడుతున్నాను మైండ్లో అనుకునేసి. సో ఆయన నటరాజ్ లాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. సో నటరాజ్ గారు బిగ్ బాస్ 5 బిగ్ బాస్ 6 అనుకుంటా, బిగ్ బాస్ 5 ఓటీటీ సీజన్. సో దాంట్లో అలాగే ఆడాడు ఆయన. సో కంప్లీట్గా ఎవరి మాట అయినాడు సీతయ్య లాగా అయిపోతున్నాడు. అసలు ఎవరి మాట అయినాడు సీతయ్య మాస్క్ మ్యాన్ అనుకున్నా, అతను కాదు. సో ఇతను సో ఏంటో ఆయన బిహేవియర్, ఆయన వరస్ట్ బిహేవియర్. అసలు కంటెస్టెంట్స్లు అసలు మాట్లాడకుండా కంటెస్టెంట్లు నేను డిసైడ్ చేస్తాను, నేను మానిటర్ కాబట్టి నేను డిసైడ్ చేస్తానని చెప్పేసి పాపం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు కంటెస్టెంట్స్ని. ఆయనే వరస్ట్ బిహేవియర్ అనిపిస్తుంది. సో కంప్లీట్గా సో నిన్న ఎపిసోడ్ అంతా కంప్లీట్గా అలాగే అర్థమైంది. సో మానిటర్ కదా, ప్రియా గారు ఎవరైనా తీసుకొని వస్తే ఒప్పుకోడు. సో ఇతను ఎవరన్నా మాట్లాడితే నేను ఎవరిని మాట్లాడను, నేను మానిటర్ని కాబట్టి నేను చూసుకుంటాను. సో ఇతనైతే ఓకే, వేరే వాళ్ళు తీసుకొస్తే ఇది ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆయన కథ, ఆయన ఆట, ఆయన గేమ్ అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. సో కంప్లీట్గా ఆయనకు ఓట్స్ మాత్రం పడట్లేదు. సంజన గారికి కూడా ఓట్స్ పడుతున్నాయి, బట్ ఓటింగ్ మాత్రం హై లెవెల్ అయితే పడట్లేదు. సో ఎందుకంటే కొంతమంది ఆపోజిట్గా కూడా ఉంటారు కదా. సో ఓటింగ్ అయితే సంజన గారికి మరీ హై లెవెల్ అయితే పడట్లేదు, ఒక మోసారుగా ఉంది. సో ఓటింగ్ అనాలిసిస్ వస్తే సో చాలా వరకు అంటే ఇమ్మాన్యుల్కి బాగానే ఓట్లు వేస్తున్నారు. సో మాస్క్ మ్యాన్కి పడుతున్నాయి, శ్రీజ గారికి పడుతున్నాయి, సో అందరికీ పడుతున్నాయి. మన తనూజ గారు ఎంత హై డ్రామా చేశారంటే నిజంగానే డ్రామా, ఒక బిహేవియర్ అనే టాపిక్ని పట్టుకొనేసి ఎంత డ్రామా ఆడిందంటే నిజానికి చెప్పింది ఆవిడే బిహేవియర్ అని చెప్పింది. దానికోసం ఏడుపులు పెడబొప్పులు ఎంత ఏడ్చిందంటే అసలు ఆవిడ. సో ఈరోజు ఒక బిగ్ బాస్ ఒక మాట అన్నారు. సో ఏంటంటే అంటే నిజాన్ని దాచిపెట్టేసి నిర్భయంగా ఆడేదానికంటే మీరు ధైర్యంగా ఆడుతున్నారని చెప్పేసి ఈవిడకన్నది, అంటే సంజన గారితో అన్నాడు బిగ్ బాస్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సో సంజన గారు ఏదైతే నేను చేశారో మొన్న ఏదైతే కంటెంట్ ఇచ్చారో అది చాలా నిర్భయంగా కరెక్ట్గా ఆడుతున్నారు. సో అంటే ఆవిడ జెన్యున్గా ఆడుతుంది. సో ఇక ఎవరైతే ఈ తనూజ గారు ఉన్నారో ఆ తనూజ గారు దాన్ని దాచిపెట్టేసేసి ఎంత బాగా అసలు ఏడ్చింది అనే ఫీల్ అవుతుంది. అసలు సింపతి గేమ్ లాగే ఉంది. సో కంప్లీట్గా తనుజ గారిది మిస్టేక్ లాగా ఉంది. తనుజ గారి గురించి చెప్పుకోవాలంటే ఇంకో విషయం ఏంటంటే ఆవిడ ఏదో మెన్స్ట్రల్ సైకిల్లో ఉందంట. సో ఆవిడ సరిగా మాట్లాడలేకపోయిందని చెప్పేసి ఆవిడే ఒప్పుకుంది. సో అందుకని చెప్పేసి చాలామంది ఆవిడకి స్టాండ్ తీసుకోవడం జరిగి అసలు నామినేషన్స్లో ఎవరు ఏం మాట్లాడలేదు, స్టాండ్ తీసుకొని ఎవరు ఏం మాట్లాడలేదు. బట్ కాకపోతే చాలామంది ఆవిడకి సపోర్ట్ చేశారు. సో దానికోసం అని చెప్పేసి, కాకపోతే బిహేవియర్ అని చెప్పేసి నా మీద బిహేవియర్ చేస్తారా అని చెప్పేసి ఒక లేడీ కార్డు వాడేది, అది వరస్ట్ అనిపించింది కంప్లీట్గా. సో ఇంకోటి ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ ఆర్గ్యుమెంట్లో కరెక్ట్ ఉంది, శ్రీజ ఆర్గ్యుమెంట్లో కరెక్ట్ ఉంది. బట్ కాకపోతే తనుజ గారికి పాజిటివిటీ వచ్చింది. బట్ కాకపోతే రావాల్సింది పాజిటివిటీ కామన్ మ్యాన్స్కే పాజిటివిటీ రావాలి. కానీ కామన్ మ్యాన్స్కి సో అందరూ కలిసి ఒకరి మీద పడిపోవడం వల్ల, ఆవిడ మీద అందరూ కలిసి అరిచేయడం వల్ల ఆవిడకి పాజిటివిటీ వచ్చింది. సో ఆవిడ ఆడుతున్నది కంప్లీట్లీ సింపతి గేమ్, ఎవ్రీబడి నోస్. బట్ కాకపోతే ఏంటంటే జనాల్లో ఒక సింపతి అనేది వచ్చేసి సింపతికి ఓట్లు అనేది ఖచ్చితంగా పడతాయి. సో మంత్రాలకు చింతకాలు రాలు అన్నట్లు, కాకపోతే సెంటిమెంట్కి ఓట్లు పడతాయి. సో సెంటిమెంట్కి ఖచ్చితంగా ఓట్లు పడుతుంటాయి. ఎంతో పెద్ద విన్నర్స్ ఏడ్చారు సో బిగ్ బాస్ హౌస్లో. అదంతా జస్ట్ ఫర్ ఓట్స్ కోసమే చాలామంది అదే చేస్తారు. సో బట్ నిన్న జరిగిన టాస్క్లో మాత్రం సంజన గారే గెలిచారు. సో నిన్న జరిగిన టాస్క్లో మాత్రం కంప్లీట్గా మానిష్ మాత్రం ఫెంటాస్టిక్ కాదు పెంట అయిపోయింది. అసలు నిజం చెప్పాలంటే అతను ఇమ్మాన్యుల్కి ఏదైతే అన్యాయం జరిగిందో, సో ఆ ఇమ్మాన్యుల్కి జరిగిన అన్యాయం మాత్రం చాలా ఆర్గ్యూ చేశాడు ఇమ్మాన్యుల్ పాపం. సో ఇక ఈ కంటెస్టెంట్స్ల విషయంలో సో ఈయన భరణి గారు ఉన్నారు కదా, ఈ భరణి గారు కష్టమే. భరణి గారు అంతా మంచోడైపోతున్నాడు. టాస్క్లోనూ అసలు జనాలతోనూ అందరితోనూ మంచోడు అనిపించుకుంటే పనులు జరగవు. సో అక్కడ మంచోడని అసలు మంచోడు కార్డు అసలు అందరితోనూ పెద్ద మనిషి అందరితోనూ మంచిగా ఉండాలని పోయి అసలు
సెట్ అవ్వదు, అది ఒకరోజు అదే బెడ్స్ కొడుతుంది. మంచోడని కాదు అసలు దానికి టాస్క్లు. సో ఆ టాస్క్లు దాని యొక్క అందరితో పాటు ఉండాలి, అందరి సపోర్ట్ కూడా కావాలి. బిగ్ బాస్ హౌస్లో అందరి సపోర్టు కూడా కావాలి. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ఆడాలి, బిగ్ బాస్ హౌస్లో ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేయాలి. సో దీంట్లో ఎందుకో ఎక్కడో ఒక చోట ఆయన వెనకబడతాడేమో అని అనిపిస్తుంది నాకు. సో ఇక సుమన్ శెట్టి గారు అయితే అసలు గేమ్స్ ఆడలేడు అనిపిస్తుంది క్లియర్ కట్గా. ఎందుకంటే మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరు ఒక్కరు కూడా ఓట్లు వేయలేదు సుమన్ శెట్టి గారికి. ఎవరు కూడా ఒక థమ్స్అప్ ఉండదు, థమ్స్అప్ ఎవరు కూడా చూపించలేదు. సో అలా ఉంది. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే ఇక్కడ కామనర్స్లో ఇప్పటివరకు స్పార్క్ కనిపించింది అంటే పడాల పవన్కి, సో మాస్క్ మ్యాన్ శ్రీజ, సో వీళ్ళు ముగ్గురే. ఇక డిమాన్ పవన్, మానిష్ కామెడీ, ప్రియాంక అంటే ఇంకంతే, ఆవిడ సర్దుకోవడమే. సో అలా కొంతమంది అయితే ఇక సెలబ్రిటీస్లో అంటే సెలబ్రిటీస్లో అయితే భరణి గారు ఆడతారనుకున్నాము. సో ఆయన కొంచెం మంచిగా చేసుకోవాలనుకున్నాడు. మంచి చేసుకుంటే బిగ్ బాస్లో అసలు నడవదు. సో మంచిగా చేసుకొని బిగ్ బాస్ ఇమ్మాన్యుల్ మంచి ప్లేయరు, మంచి స్ట్రాటజీగా బాగా మాట్లాడుతున్నాడు. ఇమ్మాన్యుల్ ఈజ్ ఫస్ట్ పర్సన్ సెలబ్రిటీస్లో చెప్పుకోవాలంటే. సో భరణి గారు ఇంకా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తనూజ గారు కంటెంట్ ఇస్తున్నారు, అంటే సింపతి కార్డు ఏదో ఒక కార్డు చెప్పేసి కొంచెం కంటెంట్ ఇస్తున్నారు తనూజ గారు. సో ఇక సృష్టి వీళ్ళు వీళ్ళంతా కూడాను అంతగా అసలు రీచ్ కూడా కావట్లేదు. మార్కు రీతు చౌదరి, సో ఆవిడ అసలు అంతగా అసలు బిగ్ బాస్కే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ జస్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ గేమ్స్లో ఇంకా ఎక్కువ ఆడలేదు, ఆవిడ ఇంకా బయటికి రాలేదు. సో అలా నడుస్తుంది. సెలబ్రిటీస్లో అయితే కొంతమంది 2-3 అయితే ఓకే అనిపిస్తున్నారు. కామనర్స్లో అయితే 3-4 మెంబర్స్ ఉన్నారు, ఓకే పర్వాలేదు. ఎందుకంటే మన అగ్నిపరీక్షలో కూడా చూసినాం కాబట్టి. సో అది ఫ్రెండ్స్. సో నిన్నైతే మానిష్ ఏదైతే చేశాడో, ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అసలు కంప్లీట్ నెగిటివిటీ. మానిష్ కంప్లీట్గా నెగిటివిటీ వచ్చింది. ఇమ్మాన్యుల్ హీరో అయిపోయాడు. ఇక సెలబ్రిటీస్లో ఏంటంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. మొన్న మాట్లాడారు కదా, సో ఎవరో మీరంతా కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి ఈ విషయాన్ని మనమంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నాం, మనమంతా గ్రూప్గా ఆడాలని చెప్పేసి ఏదైతే విషయం ఉందో, సో ఆ విషయాన్ని కామనర్స్కి ముందే ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి సో ఇదంతా వద్దు, మనమే అంతా కూడా ఇంకా ఇండివిజువల్గా ఆడేసుకుందామని చెప్పేసి మాట్లాడుకున్నారు. సో ఇండివిజువల్గా మాట్లాడుకున్నంటే సుమన్ గారు మాట్లాడారు అనమాట. అసలు ఎవరు చెప్పారు, నువ్వు చెప్పారా అని చెప్పేసి, తనుజ గారిని ఎందుకు అడగలం, అందరితో అడగాలని చెప్పేసి సుమన్ గారు స్టాండ్ తీసుకొని మాట్లాడారు. సో సుమన్ గారు నోరు తెరిచి కొంచెం గట్టిగా మాట్లాడారంటే ఈ ఆర్గ్యుమెంటే. సో ఈ ఆర్గ్యుమెంట్లో మాట్లాడారు సుమన్ గారు, సో అంటే సుమన్ శెట్టి గారు. సో ఆ సుమన్ శెట్టి గారు అసలు గేమ్స్లో అసలు కరెక్ట్ కాదేమో, అసలు మంచోళ్ళలాగా ఉన్నాడు. సో మంచోళ్ళు కాదు, గేమ్ ఆడాలా, ఆర్గ్యుమెంట్ చేయాలి, ప్రాపర్గా పాయింట్స్ పెట్టాలి. సో మంచోడుగా ఉండి కూడా గెలిచిన చాలామంది ఉన్నారు. బట్ కాకపోతే మంచోడుగా ఉంటేనే కాదు, మంచోడుగా ఉండాలి, గేమ్ ఆడాలి, టాస్క్ ఆడాలి, సో ఆర్గ్యుమెంట్ చేయాలి. ఇవన్నిటిని చేస్తేనే అసలు వాళ్ళు జనాలు అనేది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఓటేస్తారు. సో అది. సో నేనంతా కూడాను గ్రూప్ గేమ్ కాదు, ఇండివిజువల్గా ఆడదనేది సెలబ్రిటీస్ అనుకుంటున్నారు. సెలబ్రిటీస్లో యూనిటీ లేదు, కామనర్స్లో మాత్రం యూనిటీ అనేది ఉంది. బట్ కాకపోతే ఆ యూనిటీని మానిష్ యూనిటీ లాగా ఉండనివ్వట్లేదు. నేను ఒకనే ఉంటానని చెప్పేసి మానిష్ పెంట చేసేస్తున్నాడు. సో ఏదైతే శ్రీముఖి గారు కామనర్స్లో మానిష్ని సెలెక్ట్ చేసిందో శ్రీముఖి తప్పు చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు సెలెక్ట్ చేసారా అనిపించింది. ఎందుకంటే ఒక నాగ ప్రశాంత్ అని చెప్పేసి ఒకతను ఉన్నాడు, అతను చాలా మంచిగా ఆడాడు, చాలా మంచి గేమ్ ఆడాడు. సో అతన్ని తీసుకొచ్చినట్టే బాగుండేదేమో ఫీల్ వస్తుంది మాకు. సో ఎందుకంటే నాగ ప్రశాంత్ చాలా బాగా ఆడాడు, అగ్ని పరీక్షలో కూడా చాలా బాగా గేమ్స్ ఆడాడు, చాలా జెన్యూన్ అనిపించాడు, చాలా మంచిగా ఆడాడు. సో అలాంటిది అతను పక్కన పెట్టేసి ఇతను తీసుకురావడం అనేది అసలు చాలామందికి అసలు ఎక్కట్లేదు, అది మింగుడు పడట్లేదు. సో మానిష్ని అనవసరంగా ఒక సెపరేట్గా ఎక్స్ట్రా వైల్డ్ కార్డ్గా తీసుకొని శ్రీముఖి గారు తీసుకోవడం ఏదైతే తీసుకున్నారో అది తప్పని వేస్తుంది. ఎందుకంటే అతను సో వైల్డ్ కార్డ్స్ వస్తారని చెప్పేసి చెప్తున్నాడు. ఈయన జడ్జిలాగా చెప్పేస్తున్నాడు, వైల్డ్ కార్డ్స్ పిలుచుకురా అని చెప్పేసి ఆయన హింట్ ఇస్తున్నాడా, ఏమి ఇస్తున్నాడు అని చెప్పేసి ఇమ్మాన్యుల్ గారు అన్నారు. సో నువ్వేమైనా జడ్జివా చెప్పడానికి, నువ్వేమైనా జడ్జివా అని చెప్పేసి గట్టిగా అరిచాడు. పాపం ఇమ్మాన్యుల్ బాధలో చాలా అసలు అర్థం ఉంది. ఇమ్మాన్యుల్ ఏదైతే బాధపడదని అర్థం ఉంది. సో ఏదో ఒక చిన్న వార్నింగ్ ఇచ్చేసి ఉండొచ్చు, కానీ సో మొత్తం ఎగ్జిక్యూటివ్ చేయడం, అసలు ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అసలు కంప్లీట్గా చాలా బాధేసింది. ఇమ్మాన్యుల్ చాలా ఆవేశపడి అసలు చెమట్లో వచ్చేటట్లు అరిచాడు ఇమ్మాన్యుల్. అయినా కానీ ఆ మాటలో భరణి గారు కూడా ఒక స్టాండ్ తీసుకుని ఏదైనా మాట్లాడింటే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే భరణి గారు ఇమ్మాన్యుల్ కంటెస్టెంట్ భరణి గారు కదా, వాళ్ళ అతను పార్ట్నర్, మాట్లాడింటే బాగుండదని అనిపించింది. సో ఎంతమంది ఏం మాట్లాడినా కానీ అసలు
మానిష్ ఎవరి మాట ఏంటి సీత ఎలాగ అయిపోయాడు మానిష్. సో కంప్లీట్ వర్స్ట్ బిహేవియర్ ఆఫ్ మానిష్. సో ఎంత వరస్ట్ అనిపించింది అంటే అసలు సంచాలక్గా. సో ఒకసారి ఒక అవకాశం ఇచ్చినంటే ఎంతో బాగా అసలు వాళ్ళకి ఎవరినో గెలిపించాలని చెప్పేసి స్ట్రాటజీతో ఆయన. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి వీడియోను. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మాట్లాడుకుందాం డైలీ ఒక 1 hour అలా మాట్లాడుకుందాం. సో ఎందుకంటే ఏంటంటే సో నాకే వర్క్ ఉంటుంది. సో నేను ఎవడడిగారు రా రివ్యూ చేయమంటే నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్, నాది ఏమని అనుకోండి మీరు. సో నేను వీడియోస్ చేస్తాను, నా వీడియోస్ చేయాలనుకుంటాను. నాకు ఇష్టం, మీకు నచ్చే విధంగా చెప్తాను, నచ్చే విధంగానే మాట్లాడతాను. సో యా మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఫ్రెండ్స్. నేను పాయింట్ అయితే ప్రాపర్గా పెడతాను, లాజిక్గా మాట్లాడతాను. లాజిక్గా మాట్లాడేసి మీకు చెప్తాను ఏం పాయింట్ అని చెప్పేసి, ఏది కరెక్ట్గా ఉంది లాజిక్ పాయింట్ అని చెప్పేసి. సో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళ స్టాండ్ తీసుకొని మంచిగా రివ్యూ చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.